BBA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాట మహాగణపతి. శ్రీ మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాదివందిత మహాగణపతి దేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్యనాటకాదిప్రియం, మహాకావ్యనాటకాదిప్రియం, మూషికవాహనమోదక ప్రియం, మహాకావ్యనాటకాదిప్రియం, మూషికవాహనమోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం. ధన్యవాదాలు. నేను మాట్లాడడం చూస్తాను, ఇప్పుడు నేను వాయించడం కూడా చూస్తాను. So I graduated from BTech this year, ECU, and I'm currently working as an office. And I've been with ma'am since 3 months నుంచి నేర్చుకుంటున్నాను. So I hope you guys enjoyed this one. నా పేరు స్తనా శర్మ. నేను గ్రాడ్యుయేట్ అయ్యి రీసెంట్గా ఐటీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను శ్యామలి మీనాక్షి వాయిద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఇది వాయించే ముందు శ్యామలి మీనాక్షి యొక్క ప్రత్యేకత గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. శ్యామలి ప్రతి సబ్జెక్ట్కి ఒక ట్రినిటీ, లైక్ త్రిమూర్తులు ఉన్నట్టు మన సంగీతానికి కూడా త్రిమూర్తులు ఉన్నారు. అందులో ప్రథమంగా త్యాగరాజు గారు, దాని తర్వాత ముత్తుస్వామి దీక్షితులు, దాని తర్వాత ముగ్గురిని తలుచుకుంటూ మనం ఇట్లా సంగీతం అనేది ఉపలబ్ధమైంది. అందులో ముత్తుస్వామి దీక్షితులు నొట్టు స్వరాలలోని భాగమే శ్యామలి మీనాక్షి.